పాయక్రాపేట సూర్యమహల్ సెంటర్ వద్ద ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అయినప్పటికీ పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో మూతపడిన చక్కెర పరిశ్రమలు తెరిపించేలా దృష్టి సారించలేదు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే జగన్ తొత్తు అయ్యారు. ఇద్దరు కూడా ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే ప్రజలు ఆలోచించాలన్నారు. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదాను తెస్తామన్నారు. జగన్ ఇప్పటి వరకు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఏపీకి రాజధాని నిర్మించలేకపోయిన వారికి ఓటు ఎందుకు వేయాలని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ బోని తాతారావు, ఈ పాయక్రాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. ఈరోజు మన దగ్గరకు మన వైఎస్ ముద్దుబిడ్డ ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వచ్చి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మన ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా ఈ రోజు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయే, ఈ రోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము అన్న బెదిరిస్తున్నా కూడా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఈరోజు మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలు, ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100